హాయ్ అందరికీ నమస్కారం. కాసేపట్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ సెమీఫైనల్ జరగబోతోంది. ఇప్పటి వరకు అయితే సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అనేది ఒక 3 పర్యాయాలు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. 2022లో ఇంగ్లాండ్ గెలిచింది, కప్పు కూడా ఇంగ్లాండ్ గెలిచింది. 2024లో ఇంగ్లాండ్ మీద ఇండియా గెలిచింది సెమీఫైనల్లో, కప్పు కూడా ఇండియాకి కొట్టింది. అయితే చాలా మంది విశ్లేషకులు ఈ పరంపరలో చూసుకుంటే ఈ రోజు ఎవరైతే విన్ అవుతారో వాళ్లే వరల్డ్ కప్ కొట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి 2026లో ఇంగ్లాండ్ మీద ఇండియా విజయం సాధిస్తుందా లేకపోతే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందా మనం ఒకసారి చూద్దాం. గత కొన్ని మ్యాచ్ల స్టాట్స్ కూడా మనం పరిశీలన తీసుకుంటే గనక ఎవరు గెలుస్తారో ఒకసారి మన అనాలిసిస్ మనం చేసుకోవచ్చు. అలాగే భారతదేశం ఇక్కడ ఎక్కడెక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉంది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓవరాల్ గా తీసుకుంటే ఇక్కడ ఇంగ్లాండ్ మాత్రం అప్రతిహతంగా సెమీఫైనల్ స్థాయికి వచ్చిందని చెప్పాలి. వీర కొట్టుడు కొట్టింది అని చెప్పాలి. ఎక్కడ కూడా ఇంగ్లాండ్ ఎక్కడో వెనకబడిందని కానీ చతికిలబడిందని కానీ ఎక్కడ మనం విన్న పరిస్థితి లేదు. ఈ వరల్డ్ కప్ లో మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు, అద్భుతంగా బౌలింగ్ చేశారు. సెమీఫైనల్స్ కి రాజమార్గంలో దూసుకొచ్చారని చెప్పాలి. కానీ ఇండియా మాత్రం ఒక దెబ్బ తగిలింది ఇండియాకి. సౌత్ ఆఫ్రికా మీద ఇండియా ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్కి వెళతామా లేదన్న ఒక సందిగ్ధంలో చివరికి సెమీఫైనల్ దాకా వెస్టిండీస్ ను కొట్టి సెమీఫైనల్స్ రావడం జరిగింది. కానీ ఇవాళ ఇంగ్లాండ్ మీద గెలవాలంటే ఇండియా సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరం ఉంది. గత చరిత్ర తీసుకుంటే గనక అయితే గనక ఇండియాకి ఫేవర్ గా కనపడుతోంది. ఇవాళ గత చరిత్రలో 17 ఇండియా గెలవగా ఇంగ్లాండ్ మాత్రం కేవలం 12 మాత్రమే గెలిచింది. T20 ముఖాముఖిలో 17 ఇండియా గెలిచింది, 12 ఇంగ్లాండ్ గెలిచింది. భారతదేశంలో అయితే గనక చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు 10 సార్లు ఇండియా గెలిస్తే 6 సార్లు మాత్రమే ఇంగ్లాండ్ గెలవటం జరిగింది. ఓవరాల్ గా ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు సెమీఫైనల్ 3 సార్లు, మూడోసారి ఇవాళ. అలాగే ఓవరాల్ గా ఇలాంటి T20 ప్రపంచ కప్పుల్లో 5 సార్లు తలపెడితే 3 సార్లు ఇండియా గెలిచింది. గణాంకాలు ఎక్కడ తీసుకున్నా ఇండియానే హెడ్ కనపడతా ఉంది ఇప్పటి వరకు అయితే. పైగా ఇది జరిగేది వాంఖేడే స్టేడియంలో, ఇండియాకు బాగా అచ్చొచ్చిన మైదానం. సో ఈ మైదానంలో కూడా ఇండియాదే అహెడ్ గా కనపడతా ఉంది. సో ఏ రకంగా చరిత్ర అంతా తీసుకుంటే గనక ఇండియానే పై చేయి సాధించే అవకాశం ఉంది అనేది, ఇండియాకి లోకల్లో ఆడడం కూడా అడ్వాంటేజ్ అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇంగ్లాండ్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇంగ్లాండ్లో అనేక మంది ప్లేయర్లు, ఇప్పుడు చూడండి, ఆర్చర్ కావచ్చు, బ్రూక్ కావచ్చు, తర్వాత బట్లర్ కావచ్చు, శామ్ కరణ్ కావచ్చు, తర్వాత విల్ జాక్స్ కావచ్చు, ఓవర్టన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇండియాలో ఏదో ఒక ఐపీఎల్ జట్టు తరపున ఆడిన వాళ్లే. వాస్తవానికి మనకి ఆస్ట్రేలియా పిచ్చులు మనకు కొత్త కావచ్చు, అంటే కొత్త ప్లేయర్లు వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో గతంలో ఆడకపోతే కనుక కొత్త కావచ్చు, ఇంగ్లాండ్ కొత్త కావచ్చు, సో సౌత్ ఆఫ్రికా కొత్త కావచ్చు. కానీ ఇక్కడ ఆ దేశాలన్నిటికీ ఇండియా కూడా హోమ్ గ్రౌండ్ లాంటిది అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఐపీఎల్లో ఆ ప్లేయర్లు అందరూ కూడా ఆడుతుంటారు కాబట్టి ఐపీఎల్లో వచ్చిన అనుభవం, కొన్ని పదుల సంఖ్యలో ప్రతి స్టేడియంలో ఆడుతూ ఉంటారు వాళ్ళు. సో ఈ అనుభవం వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పాలి. సో ఇంగ్లాండ్ కూడా కొత్త ఏమీ కాదని కూడా మనం భావించాలి. అయితే ఇవాళ ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి ఒక్కసారి ఇంగ్లాండ్లో చూస్తే కనుక, ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే కనుక హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత సో జోఫ్రా ఆర్చర్ ఇవాళ టీంలో ఉంటాడు. ఆయన పేస్ బౌలింగ్, సో షార్ట్ పిచ్ బంతులు సంధించే అవకాశం ఉంది. సంజు శాంసన్ టార్గెట్ గా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇక టామ్ బాంటన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఈయన కూడా అద్భుతమైన ఫామ్ లో కనపడతా ఉన్నాడు. అలాగే జాకబ్ బేతల్, ఇతను కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్. మీరు గమనించాల్సింది ఏంటంటే 11 మంది ప్లేయర్లు ఉంటే 9 మంది బ్యాటింగ్ అద్భుతంగా చేయగలుగుతారు. సో ఒక 6 మంది టాప్ ఆర్డర్లో చేయగలిగితే మిగతా 3 కూడా బౌలింగ్ కమ్ బ్యాటింగ్ చేయగలిగిన సమర్థులు అని చెప్పాలి. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చాలా శత్రు దుర్భేద్యంగా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత బేతల్ తర్వాత బట్లర్ ఈ మ్యాచ్ల్లో వరల్డ్ కప్లు ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్ల్లో ఇప్పటి వరకు పెద్దగా ఆశించినట్టుగా బట్లర్ ఆడలేదు. కానీ తనదేని రోజున బట్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సమర్థుడు అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్లో మనం బట్లర్ యొక్క సామర్థ్యాలు మనం చూసాం. కానీ బట్లర్ను కూడా మనం తక్కువ అంచనా వేయొద్దు. ఇక శామ్ కరణ్, ఇతను ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ కూడా. సో కంప్లీట్ ఆల్రౌండర్ అంటే మనకు హార్దిక్ పాండ్యా ఎట్లానో శామ్ కరణ్ కూడా అట్లానే. కానీ శామ్ కరణ్ ఈ మధ్య కాలంలో అంత స్టాండర్డ్ గా ఆడట్లేదు. కంటిన్యూస్ గా అతని విజయాలు అయితే కనబడట్లేదు. అక్కడక్కడ అవుట్ అయిపోతున్నాడు, అక్కడక్కడ ఆడుతున్నాడు. కానీ కొంత నమ్మకాలు అయితే తగ్గినాయి అని చెప్పాలి. డాసన్ అద్భుతమైన స్పిన్నరు కమ్ బ్యాట్స్మెన్ కూడా. డాసన్ ని అభిషేక్ శర్మని లక్ష్యంగా చేసుకుని డాసన్తో బౌలింగ్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇకపోతే
బెన్ డకెట్ ఈరోజు ఆడేది అనుమానమే అంటున్నారు. బెన్ డకెట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. విల్ జాక్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్, ఇతను బౌలింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి విల్ జాక్స్ కూడా ఇవాళ టీంలో ఉండబోతున్నాడు. జెమీ ఓవర్టన్ కూడా ఇవాళ సో బౌలింగ్ ఆల్రౌండర్, ఫేస్ బౌలింగ్ చేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఆయన కూడా ఇవాళ జట్టులో ఉండబోతుంది. ఆదిల్ రషీద్ని ఎదుర్కోవటం అనేది ఒక సవాలు భారతదేశానికి అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే స్పిన్ బౌలింగ్ ను భారత్ అంత సమర్థంగా ఎదుర్కొంటున్నట్టుగా మనకు కనబడట్లా. చాలా మంది అంటే మన స్పిన్ ఏమో వీక్ గా ఉంది, అవతల వాడి స్పిన్కి ఏమో మనము వికెట్లు సమర్పించుకుంటా ఉన్నామని చెప్పాలి. సో ఇకపోతే ఆదిల్ రషీద్ ఓకే, మిగతా అంతా కూడా ఫిల్ సాల్ట్ ఉండే అవకాశం కూడా కనపడతా ఉంది. మరి అది సబ్జెక్టు అప్పుడు అవసరాలకు అనుగుణంగా లాస్ట్ మినిట్ లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఇంగ్లాండ్ తరపున సో 9 మంది బ్యాటింగ్ చేయగలుగుతారు, అలాగే మంచి స్పిన్నర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా ఇండియాకి ఒక సవాల్ అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇకపోతే ఇండియా టీం విషయం తీసుకుందాం. సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆయన ఓన్లీ బ్యాటర్ కమ్ కెప్టెన్ గా ఉన్నాడు. వ్యూహాల్లో కూడా ఒక్కొక్కసారి తడబడతా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో చూపలేదు అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు, కానీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో పర్వాలేదు, రాణిస్తున్నాడు. కానీ బౌలింగ్ లో ఆశించిన స్థాయిలో ఆయన బౌలింగ్ లో రాణించట్ల. సో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు, అప్పుడప్పుడు ఒక వికెట్ తీస్తున్నాడు, కానీ భారీగా పరుగులు సమర్పించుకుని బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నాడు, అంటే గట్టిగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా కనబడట్ల. ఇకపోతే అభిషేక్ శర్మ, ఇప్పటి వరకైతే అభిషేక్ శర్మ ఒకే ఒక్క ఇన్నింగ్స్ లో ఆడాడు, 55 పరుగులు చేశాడు, కానీ అది కూడా జింబాబ్వే మీద. కానీ అది అభిషేక్ స్థాయి అంటే అది కూడా అభిషేక్ స్థాయి కాదు. నిజంగా ఈ మ్యాచ్ లో అభిషేక్ ఉంటాడు అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అభిషేక్ ని ఆడిస్తారు, ఎందుకంటే అతని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అభిషేక్ ది తనదైన శైలిలో ఇప్పుడు జోస్ బట్లర్ ఎట్లయితే ఫెయిల్ అవుతా ఉన్నాడు, ఇక్కడ అభిషేక్ శర్మ కూడా అట్లా ఫెయిల్ అవుతున్నాడు. అట్లా అని చెప్పి అవకాశాలు ఇవ్వకుండా ఉండరు. ఖచ్చితంగా అభిషేక్ ఈసారి అవకాశం ఇస్తారు, కానీ అభిషేక్ నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత చాలా అయితే ఉందని చెప్పాలి. ఇకపోతే హర్షదీప్ సింగ్ బౌలరు. హర్షదీప్ సింగ్ గురించి మనం చెప్పుకుంటే స్టార్టింగ్ లో వికెట్లు తీస్తున్నాడు హర్షదీప్ సింగ్. నిజంగా చెప్పాలంటే హర్షదీప్ సింగ్, బూమ్రా ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా బాగా రాణిస్తున్నారు. సో వాళ్ళలో మనం ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తున్నారు. బూమ్రా కూడా. సో శివం దూబే ఆల్రౌండర్ పేరుకే కానీ బౌలింగ్ లో చాలా చాలా దారుణంగా విఫలమవుతా ఉన్నాడు. సో 5 బౌలర్లతో దిగుతున్నాం, కానీ ఇంకొక బౌలర్ కావాలి పార్ట్ టైం 1-2 ఓవర్లు వేయాలన్నప్పుడు శివం దూబేకి ఇస్తే 20 రన్లు 25 రన్లు ఇస్తా ఉన్నాడు. సో అక్కడ ఫెయిల్ అయిపోతా ఉందని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఫస్ట్ ఓపెనింగ్ వచ్చిన ప్రతి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు, కానీ ఎప్పుడైతే 1 డౌన్ లో వస్తున్నాడో డౌన్ అవుతున్నాడని చెప్పాలి. అది ఓవర్కమ్ అయితే కనుక ఇషాన్ కిషన్ తిరుగుండదని చెప్పాలి. కుల్దీప్ ఉండే అవకాశం లేదు, మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం లేదు. హార్దిక్ పాండ్యా సో మొదట్లో కొంత బాగా ఆడాడు, గత 2-3 మ్యాచ్ల్లో కొంచెం నిరాశపరుస్తున్నాడు హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. సంజు శాంసన్ మొన్న అద్భుతంగా ఆడాడు. సంజు శాంసన్ ఒంటి చేత మ్యాచ్ని గెలిపించాడు, కానీ ఈసారి సంజు శాంసన్ ఎలా ఆడతాడు, సో అదే కొనసాగిస్తాడా లేదనేది మనం మాత్రం వెయిట్ చేయాలి. ఇక రింకు సింగ్ ఉండే అవకాశం లేదు. తిలక్ వర్మ మాత్రం ఉంటాడు. తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ పంపిస్తారా, సెకండ్ డౌన్ పంపిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి సెకండ్ డౌన్ పంపించే అవకాశం ఉంది తిలక్ వర్మని. అంటే సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ తిలక్ వర్మ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో కొంచెం వెనకబడి ఉన్నాడు. మొన్న మ్యాచ్ బాగా ఆడాడు, మంచి లయ మీద కనిపించాడు, కానీ సడన్ గా అవుట్ అయిపోయాడు వెస్టిండీస్ తో మ్యాచ్ లో. కానీ ఒకసారి కనుక నిలబడగలిగితే తిలక్ వర్మ అద్భుతాలు చేయగలుగుతాడని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో బౌలింగ్ లో మెరిపించలేకపోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశం లేదు. వాషింగ్టన్ సుందర్ అయితే పూర్తిగా బౌలర్ కాదు, పూర్తిగా బ్యాట్స్మెన్ కాదు, కానీ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అతన్ని మ్యాచ్ లో తీసుకుంటే ఖతమే అనమాట. ఇక సో మాడి మసి అయిపోవడం ఖాయం. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇండియా ఎక్కడ మెరుగుపడాలి అంటే, ఇండియాలో మెరుగుపడాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి బ్యాటింగ్ లో చూసుకుంటే కనుక సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ఆట ఆడాలి, అలాగే అభిషేక్ శర్మ రాణించాల్సిన అవసరం ఉంది, తిలక్ వర్మ కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముగ్గురు కనుక నిలబడితే ఆల్రెడీ సంజు శాంసన్ కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడుతున్నాడు కాబట్టి టాప్ ఆర్డర్ కనుక నిలబడితే కనుక ఖచ్చితంగా 200+ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా వాంఖేడే స్టేడియంలో ఫాస్ట్ బౌలింగ్ కి స్టార్టింగ్ లో అనుకూలిస్తుంది, పచ్చికుందని చెప్తున్నారు. అలా పచ్చికుండటం వల్ల కొంత బ్యాటింగ్ ఇండియా తీసుకున్నా కానీ మొదట్లో కొంత బాల్ స్వింగ్ అవుతుంది, తద్వారా కొన్ని వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఇక భారతదేశంలో అలాంటి పిచ్చులు సహజంగా ఉండవు కాబట్టి దాన్ని కొంత పచ్చికను తీసేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా 200+ స్కోర్ చేస్తేనే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి కొంత టార్గెట్ ఇవ్వచ్చు. 200 లోపు ఉంటే కనుక ఖచ్చితంగా టార్గెట్ చేయటం అయితే పెద్ద కష్టమేం కాదు. భారత్ మెరుగుపడాల్సిన అంశాలు ముఖ్యంగా బౌలింగ్ ఉంటుంది. బౌలింగ్ లో హర్షదీప్, బుమ్రా బాగా ఆడుతున్నారు, బాగా బౌలింగ్ చేస్తున్నారు. 4-8 ఓవర్లు తప్ప మిగతా 12 ఓవర్లలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనపడుతోంది. హార్దిక్ పాండ్యా ఒకరోజు బాగా
కనపడుతున్నాడు, ఒకరోజు బాగా కనపడట్లా. సో అటు ఇటుగా కనపడుతుంది హార్దిక్ పాండ్యా. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అయితే స్పిన్ బౌలింగ్, ఇండియాలో స్పిన్ అంటే అద్భుతంగా ఉండాలి. ఎంత పెద్ద పెద్ద స్పిన్నర్లను చూసాం మనం, గడగడలాడించిన స్పిన్నర్లను, ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించిన అనిల్ కుంబ్లే లాంటి వాళ్ళని చూసాం. వెంకటపతిరాజు నుంచి మొదలు పెడితే అనిల్ కుంబ్లే కావచ్చు, మొన్న రిటైన్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పిన్ లో అద్భుతాలు చేసి చూపించారు. నరేంద్ర హిర్వాణి ఇలాంటి వాళ్ళందరూ కూడా పాత రోజుల నుంచి కూడా స్పిన్ అంటే ఇండియా అంటే స్పిన్. అలాంటిది స్పిన్ లో ఇవాళ మనం ప్రభ కోల్పోయామా అనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి కూడా మిస్టరీ బౌలర్ అంటారు, కానీ వరుణ్ చక్రవర్తి కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనపరచలేకపోతా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తిని పూర్తిగా చదివేసినట్టుగా ఉంది జట్టులు, పిచ్చ కొట్టుడు కొట్టేస్తా ఉన్నాయి. కాబట్టి వరుణ్ చక్రవర్తి తన అమ్ముల పొదులోని అస్త్రాలను బయటకు తీయవలసిన అవసరం ఉంది, జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కనుక రాణించగలిగితే, హార్దిక్ పాండ్యా కొంచెం కాస్త సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం బౌలింగ్ లో కూడా రాణించే అవకాశం ఉంది. శివం దూబేకి కొంత ఓరియంటేషన్ ఇవ్వాలి. శివం దూబే ఆల్రౌండర్ అని పేరుకే కానీ బౌలింగ్ లో రాణించలేకపోతున్నాడు. కాబట్టి శివం దూబేకి కొంత దీని మీద కాస్త ఓరియంటేషన్ ఇచ్చి అతన్ని కొంచెం ఆత్మవిశ్వాసం నింపి అతన్ని పంపించాలి. బాల్ ఇక్కడ నిలబడితే అక్కడెక్కడో బాల్ వేస్తున్నాడు, వైడ్ల రూపంలోను, నోబుల్ రూపంలోను, ఫోర్ల రూపంలోను, సిక్స్ల రూపంలోను. సో దాదాపు 20 తక్కువ ఎక్కడా పరుగులు ఇవ్వట్ల. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా చూస్తే భారత జట్టు గత కొన్ని మ్యాచ్ల్లో మనం చూస్తే మన పెర్ఫార్మెన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చి మనం 1, 2, 3, 4, 5, 6, 7 మ్యాచ్లు ఆడాము. 7 మ్యాచ్ల్లో వెస్టిండీస్తో 4 వికెట్లే తీసాం, జింబాబ్వేతో 6 వికెట్లే తీసాం, నెదర్లాండ్స్తో 7 వికెట్లే తీసాం, తర్వాత యుఎస్ఏతో 8 వికెట్లే తీసాం, సౌత్ ఆఫ్రికాతో 7 వికెట్లే తీసాం. సో 5 మ్యాచ్ల్లో 4-5 వికెట్లే, మొత్తం మీద యావరేజ్ చూసుకుంటే 5 వికెట్లే తీసాం 5 మ్యాచ్ల్లో. కేవలం 2 మ్యాచ్లు పాకిస్తాన్ నమీబియా మ్యాచ్లో మాత్రమే ఆల్రౌండర్ మొత్తం అందరినీ అవుట్ చేయడం, 10 వికెట్లు తీయడం జరిగింది. మరి ఈ రోజు ఏం జరుగుతుంది, బౌలర్లు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారని దాని మీద ఆధారపడింది. కీ ఫ్యాక్టర్స్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఈ ముగ్గురు రాణించాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వరుణ్ చక్రవర్తి అలాగే అక్షర్ పటేల్ ఈ ఇద్దరు రాణించాలి బౌలింగ్ లో. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న స్టాట్స్ని బట్టి చూస్తే కనుక ఈ 5గురు కనుక స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే, ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు నల్లేరు మీద నడకవుతుంది. మరి చూద్దాం, మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది. ఎవరు విన్ అవుతారు మీరు కూడా కామెంట్ చేయండి. నేను చెప్పిన వాటిల్లో మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయాలు కూడా మ్యాచ్ పట్ల ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.